హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, అడ్జస్ట్ ఫ్యాన్లు, కిచెన్ అడ్జస్ట్ ఫ్యాన్లు అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ వరకు అయితే చూడండి, మస్తు ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ట్యూబ్ లైట్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నాము. ట్యూబ్ లైట్ వచ్చేసి హ్యావెల్స్ కంపెనీ 25 వాట్ ట్యూబ్ లైట్ అయితే వాడడం అయితే జరిగింది. చిన్న ట్యూబ్ లైట్ వచ్చేసి 2 ఫీట్ ట్యూబ్ లైట్ వచ్చేసి కిచెన్లో, 3 ఫీట్ ట్యూబ్ లైట్ వచ్చేసి బెడ్రూమ్లో, ఒకటి హాల్లో ఫిట్టింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఫ్యాన్లు కూడా ఉన్నాయి, ఫ్యాన్లు కూడా ఫిట్టింగ్ చేస్తున్నాము. లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఫ్యాన్ వచ్చేసి REO కంపెనీ ఫ్యాన్ అయితే బాగుంది. రెక్కలు అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఫ్యాన్ కూడా హై స్పీడ్, ఇది బాగానే ఉంది. గాలి కూడా బాగానే వస్తుంది. దాని కాస్ట్ ఎంతనేమో కానీ ఫ్యాన్ అయితే బాగుంది. వర్తనల్లా కాస్ట్ తెలిస్తే వర్తో కాదో చెప్తాం. అప్పుడు సార్ వస్తాడు, సార్ వచ్చినాకల్లా రేట్ అయితే కనుక్కొని చెప్తాం. ఫ్యాన్ అయితే బాగుంది. మళ్ళీ ట్యూబ్ లైట్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది. స్పిరిట్ లెవెల్ పెట్టుకొని చూస్తే కరెక్ట్ స్ట్రైట్ వస్తుంది. ఇదే స్పిరిట్ లెవెల్, దీని పేరు స్పిరిట్ లెవెల్ అంటారు. ఇది పెట్టుకొని ట్యూబ్ లైట్ అయినా కానీ స్విచ్ బోర్డ్ అయినా కానీ కరెక్ట్ ఫిట్ చేయవచ్చు. ఏసీ బొక్కలు కూడా ప్యాక్ చేసేసేయాలి మొత్తం, లేదంటే పవర్ అలా కూర్చుంటున్నాయి. అలా కొంచెం ఇటు జరిగేడుతుండే కనిపించలేదు. సేమ్గా రైట్. హలో కృష్ణ. ట్యూబ్ లైట్ ఫ్యాన్ ఫిట్టింగ్ ఓవర్ అయిపోతుంది. ఎప్పుడైనా మీరు షాప్లో ట్యూబ్ లైట్లు తీసుకుర్రు అనుకో, ఫస్ట్ ట్యూబ్ లైట్ క్లాంపులు అయితే చెక్ చేసుకోండి, లేదంటే మాలాగా మోసపోతారు. ఒక 10 ట్యూబ్ లైట్ తీసుకున్నాం, 10 ట్యూబ్ లైట్లు తీసుకుంటే 10 ట్యూబ్ లైట్లో 2 ట్యూబ్ లైట్లో క్లాంపులు అయితే లేవు. మేము చాలా దూరంలో జంగల్లో పనిచేస్తున్నాము, మాకైతే మస్తు ఇబ్బంది అయింది. ఎమర్జెన్సీలో నా బ్యాగ్లో 2 డబ్బాల స్క్రూలు పెట్టుకుంటా కాబట్టి అందులో అయితే పెట్టుకున్నా. మావాడైతే ఫుల్ ఖుషి అయిపోయాడు క్లాంపులు దొరికినాయని. లేదంటే ఇంతసేపు మస్తు బాధపడ్డాడు, మళ్ళీ ఒక 5 కిలోమీటర్ పోవాలి బండి వేసుకొని అని. షాపులు ఏంటంటే పరిశాన్ చేస్తారు చాలా. లేదంటే ఇప్పుడు ఒక 5 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్ షాపుకి పోవాలి. క్లాంపులు దొరికినాయి కాబట్టి వాళ్ళు ఖుషి, మేము ఖుషి. ఏసీ హోళ్ళు పెట్టాలి, ఏసీ పెట్టకపోతే మళ్ళీ ఇట్లా ప్యాక్ చేయాలి. చేసినా ఒక ప్రాబ్లమే, చేయకున్నా ఒక ప్రాబ్లమే. ఇదంతా ఎవరికి గండాన పడుతుంది అంటే మన ఎలక్ట్రిషియన్ గండాన పడుతుంది ఇదంతా. సో ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, మళ్ళీ అంతా తీసేస్తారు. ఇప్పుడు చలికాలం ఉంది కాబట్టి ముసేయమన్నారు. ఎండాకాలం వస్తే మళ్ళీ మొత్తం తీసేయమంటారు. మా వానికి ఎంత తిప్పాలు వచ్చిందో చూడండి. ఇక కిటికీలకే నీళ్ళు చూస్తారు. ఫ్రెండ్స్, గేట్ లైట్ అయితే పెడుతున్నాం. ఈ గేట్ లైట్ అయితే మస్తు ఉంటాయి, వామ్ వైట్ వస్తాయి. ఇవి మస్తు ఉంటాయి. నైట్ అయితే అట్రాక్షన్ అంటాం, మామూలు సూపర్ అట్రాక్షన్ రావు. ఇవి దిమ్మ తిరిగి బొమ్మగా అనిపిస్తుంది. ఎవర్రా ఈ ఎలక్ట్రిషియన్ పని చేసింది, లైట్లు పెట్టింది అనిపించే అట్లా అనిపిస్తుంది. మస్తు ఉంటాయి. మామూలు అయితే కింద మీద అంతా చెక్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, గేట్ లైట్ అయితే ఫిట్టింగ్ అనేది చేసేస్తున్నాము. ఏంటంటే మావానికి వంకర ఉందా స్ట్రైట్ ఉందని చూసుకోమని అయితే బయట నిలబడమన్నాము. గేట్ లైట్ అయితే మస్తు ఉంది. ఇవి ఇప్పుడు న్యూ మోడల్ వచ్చినాయి, ఎవరింటి చూసినా అవే లైట్లు పెడుతున్నారు. ఇది వచ్చేసి బ్లూ అనేది వైట్ కలర్లో వస్తుంది. మేమైతే వామ్ వైట్ అనుకున్నాము. నైట్ అయితే మస్తు అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఎవరికన్నా కావాలంటే షో పరంగా అయితే బాగుంటాయి గేట్ లైట్లు ఇవన్నీ.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవైతే గేట్ లైట్ అయితే మీ ఇంటికి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే బాగుంటాయి. మేము ఎందుకంటే ఒక 4-5 చోట్ల అయితే పెట్టినాము. మా మామూలు ఇంటికి కూడా ఇవే లైట్లు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇవే గేట్ లైట్ అనేది తెచ్చుకుంటారు. అట్రాక్షన్ పరంగా అయితే మస్తు ఉంటున్నాయి. లైట్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా. మేమైతే వామ్ వైట్ అనుకున్నాము, లైట్ పెట్టేసరికి కిందికి వెళ్ళి బ్లూ, పైకి వెళ్ళి వైట్ కలర్ అయితే వచ్చేసింది. నైట్లో అయితే మస్తు ఇంకా అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునేటోళ్ళు ఉంటే గేట్కి అయితే ఇలాంటి లైట్లు అయితే పెట్టుకుంటే మస్తు అట్రాక్షన్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మొత్తము 5 రూమ్లలో అయితే మొత్తం 10 ఫ్యాన్లు, 12 ట్యూబ్ లైట్లు, 2 గేట్ లైట్లు, ఒక 12 మోడల్ సర్ఫెక్స్ బాక్సు, మళ్ళా 4 అడ్జస్ట్ ఫ్యాన్లు, ఇంకా బిగ్ గ్రౌండ్ షీట్లు అన్నీ కుట్టడం అయితే జరిగింది. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.